ఓం మహాగణపతే నమః. మార్చి 2025వ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుడు మనకు మార్చి 2వ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు. ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీకరిస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి 15వ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు. ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి 2025వ సంవత్సరంలో. ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే శని 2.5 సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు. ఇక మీన రాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది. అది మార్చి 29వ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది. ఇక రాహు యొక్క సంచారం గమనించినట్లయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు. అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది. అంతేకాకుండా 5 గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చంద్రుడు కూడా 2.5 రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్టగ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు. అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం. అయితే ఈ మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసినట్టయితే కుజుడు వీరికి 3వ స్థానంలో అంటే 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి 12వ స్థానంలో సంచారం చేస్తాడు. శుక్రుడు మనకు రిట్రోగ్రేడ్ అవుతున్నాడు, వక్రగతిని పొందుతున్నాడు. అదేవిధంగా బుధుడు వచ్చేసి కూడా వీరికి 12వ స్థానంలో సంచారము. ఇక రవి వచ్చేసి 11వ స్థానంలో, అదేవిధంగా మార్చి 14 తర్వాత నుంచి 12వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ మేషరాశి వారికి ఉంటుంది. ఇక గురువు వచ్చేసి 2వ స్థానంలోను, శని 11వ స్థానము, లాభస్థానంలో సంచారము, రాహు 12వ స్థానంలోను, కేతువు 6వ స్థానంలోను సంచారము అనేది ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను గమనించినట్టయితే వీరికి చాలా వరకు మంచి ఫలితాలే అత్యధికంగా ఈ మార్చ్ మాసంలో అనేది కలుగుతున్నాయి. ముఖ్యంగా కుజుడు వీరికి మంచి ఫలితాలు ఈ మాసంలో ఇస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు 12వ ఇంట్లో చక్కటి ఫలితాలు అనేవి కలగజేస్తాడు. కాబట్టి శుక్రుడు కూడా మంచి ఫలితాలనే కలగజేస్తున్నాడు. రవి 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలే ఉన్నాయి. గురువు 2వ స్థానంలో, శని 11వ స్థానంలో మార్చి 29వ వరకు సంచారం. కాబట్టి ఈ గ్రహాలు అన్నీ కూడా వీరికి చక్కటి ఫలితాలే అధికంగా మనకు కలగజేస్తున్నారు. ముఖ్యంగా కేతువు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంచారం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆ ఫలితాలు ఎలాంటి మంచి ఫలితాలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మనం పొందగలమో ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కుజుని వల్ల వీరికి వివాహ ప్రయత్నాలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. 3వ స్థానంలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, భూములు, జాగలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. లాభాలు కూడా ఈ మాసంలో మీరు తప్పకుండా పొందగలుగుతారు. ముఖ్యంగా ధైర్యంగా ఉంటారు, అన్నింటా విజయం సాధిస్తారు. అదేవిధంగా సుఖమైనటువంటి జీవితం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగేటటువంటి అవకాశము ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తుంది. అదేవిధంగా స్త్రీ సౌఖ్యము, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. శుక్రుడు కూడా 12వ స్థానంలో ఉచ్చ స్థితిలో
మనకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వక్రగతిలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి మంచి ఫలితాలు అనేవి మీకు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా జరుగుతుంది. ఇక రవి కూడా మీకు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా మార్చి 14 వరకు 11వ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి లాభస్థానంలో రవి యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దీనివల్ల పనికి తగినటువంటి ఫలితాలు పొందడము, మీకు సమాజంలో పేరు గౌరవం కలగడము, అదేవిధంగా మీరు పనిచేస్తున్న చోట కూడా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ రవి వల్ల కలుగుతున్నాయి. ముఖ్యంగా రవి పంచమాధిపతి కాబట్టి మీ యొక్క సంతానం కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. పంచమాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించినటువంటి స్థానం కూడా. కాబట్టి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాటి ద్వారా కూడా లాభదాయకంగా మేషరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది. షేర్ మార్కెట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మేషరాశి వారికి ఈ వారము ముఖ్యంగా ఈ మాసము ముఖ్యంగా మార్చి 14 వరకు చాలా చక్కటి లాభదాయకంగా మనకు కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. పదోన్నతి లేదా పదవిలో మీరు చేస్తున్నటువంటి పనుల్లో మంచి గుర్తింపు లాభం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక గురువు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. మీకు చాలా గురుబలం అనేది ఉంది. మంచి మాట తీరు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మీకు 12వ అధిపతి అదేవిధంగా 9వ అధిపతి 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల ట్రావెల్స్ వల్ల కూడా మీకు చాలా చక్కటి ధనలాభం అనేది కలిగే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ఏదైనా ట్రావెల్ కానీ దైవ దర్శనాలకు సంబంధించి ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను మీ సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా వచ్చే అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికైనా అప్పులు కనుక ఇచ్చినట్టయితే అప్పులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కూడా మనకు గురుగ్రహం కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కోర్టు కేసులు కానీ లీగల్ కేసులు కానీ ఉన్నట్టయితే ఆ విషయంలో కూడా మీది పై చేయి ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా మనకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా చూసినట్టయితే మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా బుధుని వల్ల అంటే ఈ మాసంలో బుధుని యొక్క సంచారం మాత్రము అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి బుధుని వల్ల ముఖ్యంగా 3, 6, 12 అంటే 3వ అధిపతి 6వ అధిపతి గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీరికి ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తి విషయంలో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయాణాల్లో కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీరు ఈ మాసంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. ఇక ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా చదవండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు. అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి. మీ జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహర్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.